శ్లోకము. ఏవమేతద్ యథాస్త్వా త్వమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ. ఏవం ఈ విధముగా, ఏతత్ ఈ యథాతథముగా, అస్తా చెప్పితివో, త్వం నీవో, ఆత్మానం స్వయముగా, పరమ ఈశ్వర ఓ దేవాదిదేవ, ద్రష్టం చూచుటకు, ఇచ్చామి నేను కోరుకొంటిని, తే నీ యొక్క రూపమును, ఐశ్వరం దివ్యమైన, పురుష ఉత్తమ ఓ పురుషులలో శ్రేష్ఠుడా, ఓ పురుషోత్తమ ఓ పరమేశ్వర, నీవే స్వయముగా వర్ణించినట్లు నీ యథార్థ రూపమును నేను ఇక్కడ నా ఎదుట చూడగలిగినను. నీవు ఏ విధముగా ఈ విశ్వమున ప్రవేశించితివో నేను చూడగోరుతుంటిని. నీ యొక్క ఆ బ్రహ్మాండ రూపమును నేను దర్శింపదలిచితిని. భాష్యము. స్వరూపాంశ ద్వారా తాను భౌతిక విశ్వంలో ప్రవేశించుట చేతనే అది సృష్టించబడి కొనసాగుతున్నదిని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10వ అధ్యాయము 42వ శ్లోకములో తెలిపెను. అర్జునునకు సంబంధించిన అతడు శ్రీకృష్ణుని బోధనలచే ప్రేరితుడయ్యను. కానీ శ్రీకృష్ణుడు సామాన్య మానవుడేనని భవిష్యత్తులో భావించు జనులకు విశ్వరూపమును కలిగించుట కొరకై అర్జునుడు ఆ దేవాది దేవుని విశ్వరూపమును చూడదలచెను. దానితో భగవానుడు విశ్వముకు అతీతుడైనను ఏ విధముగా విశ్వకార్యమును చేయునో అతడు తెలుసుకోదలిచెను. అర్జునుడు శ్రీకృష్ణుని పురుషోత్తమ అని సంబోధించుటలో విశేషము కలదు. భగవానుడు అంతర్యామి అయినందున అతడు అర్జునుని అంతరములోను నిలిచి ఉండెను. కనుక అర్జునుని అంతరములోని కోరికను కూడా అతడెరుగును. భగవంతుని స్వయం రూపములో దర్శిస్తూ అర్జునుడు పూర్తిగా సంతృప్తి చెంది ఉండెను. కనుక తనను విశ్వరూపములో చూడవలనను ప్రత్యేక వాంఛ అర్జునునకు ఏదీ లేదని, కేవలము ఇతరులకు విశ్వాసమును కలిగించుట కొరకై అతడు విశ్వరూపమును చూడదలచినని శ్రీకృష్ణ భగవానుడు ఎరుగును. భవిష్యత్తు కాలములో భగవంతుని అవతారములుగా నటించు కపటులు అనేక మంది ఉండవచ్చును. కనుక ఈ విషయములో ఒక ప్రమాణమును ఏర్పరచుట కొరకై అర్జునుడు విశ్వరూపమును చూడదలిచనని శ్రీకృష్ణుడు ఎరుగును. కనుకనే తాము అవతారులము అని ప్రకటించుకొని వారి విషయములో జనులు మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. తాను శ్రీకృష్ణుడనని చెప్పుకునేవాడు తన పలుకులను జనులకు నిరూపించుట కొరకై విశ్వరూపమును చూపుటకు సంసిద్ధుడై ఉండవలెను. 4వ శ్లోకము. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. మన్యసే నీవు తలంచినచో, ఎది ఒకవేళ, తత్ అది, సఖ్యం సాధ్యమని, మయా నాచే, ద్రష్టుం చూచుటకు, ఇతి అని, ప్రభో ఓ ప్రభో, యోగ ఈశ్వర యోగశక్తులకు అధిపతి, తతహో అప్పుడు, మే నాకు, త్వం నీవు, దర్శయా చూపము, ఆత్మానం నిన్ను, అవ్యయం నిత్యమైన. హే ప్రభో యోగేశ్వర, నీ విశ్వరూపమును చూచుటకు నేను సమర్థుడనని నీవు తలచినచో దయచేసి ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపుము. భాష్యము. మానవుడు భౌతికేంద్రియముల ద్వారా దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని దర్శించలేరని, శ్రవణము చేయలేరని, గ్రహించలేరని చెప్పబడినది. కానీ ఆరంభము నుండే మానవుడు భగవంతుని ప్రేమయుక్త సేవలో నెలకొనినచో ఆ భగవంతుని వ్యక్తరూపమును దివ్యజ్ఞాన ప్రకాశము ద్వారా చూడగలుగును. ప్రతి జీవుడు నిజమునకు ఆధ్యాత్మిక విస్ఫులింగము మాత్రమే. కనుకనే జీవునకు దేవాదిదేవుని దర్శించుట గాని అవగాహన చేసుకొనుట గాని సాధ్యపడదు. కనుకనే భక్తుడైన అర్జునుడు తన ఊహాశక్తి లేదా కల్పనాశక్తిపై ఆధారపడగా సామాన్య జీవునిగా తన పరిమితిని అంగీకరించి శ్రీకృష్ణ భగవానుని అపరిమితమైన స్థితిని కీర్తిస్తుండెను. పరిమిత జీవికి అపరిమితము మరియు అనంతమునైన భగవానుని స్వరూపమును గ్రహించుట సాధ్యపడదని అర్జునుడు అవగాహన చేసుకోగలిగెను.
అపరిమితుడైన వాడు తనను తాను వ్యక్తపరచుకొనినప్పుడే అతని కృపచేతనే అతని అపరిమిత స్వభావమును ఎరుగుట సాధ్యపడును. శ్రీకృష్ణ భగవానుడు అచింత్య శక్తి సంపన్నుడు కనుకనే యోగేశ్వర అను పదము కూడా మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకొనెను. అనగా అతడు అపరిమితుడైనను కృపతో తనంతట తాను తన ఇచ్ఛానుసారము ప్రకటించుకోగలడు. కనుకనే అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుని ఆజ్ఞాపించక అతని అవ్యాజమైన అచింత్యమైన కృప కొరకై ప్రార్థిస్తుండెను. మానవుడు కృష్ణ చైతన్యంలో పూర్తిగా శరణాగతుడై భక్తియుక్త సేవలో నెలకొననిదే ఎవరికి తనను వ్యక్తం చేసుకోవలసిన అవసరము శ్రీకృష్ణునకు లేదు. కనుక తమ మానసిక కల్పనాశక్తిపై ఆధారపడు మానవులకు శ్రీకృష్ణ భగవానుని దర్శించుట సాధ్యపడదు. 5వ శ్లోకము. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాని శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. పశ్య చూడుము, మే నా యొక్క, పార్థ ఓ పృథా కుమార, రూపాని రూపములను, శతశః వందల కొలది, అధా మరియు సహస్రశః వేల కొలది, నానా విధాని పలు రకములైన, దివ్యాని దివ్యములైన, నానా వర్ణ పలు రకములైన రంగులు కలిగినట్టి, ఆకృతిని రూపములను చ కూడా. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ప్రియమైన ఓ అర్జున, పృథా కుమార, వందల కొలది వేల కొలదిగా నానా విధములు దివ్యములు పలు వర్ణములతో కూడిన రూపములను నా విభూతులను ఇప్పుడు చూడుము. భాష్యము. అర్జునుడు శ్రీకృష్ణుని అతని విశ్వరూపములో చూడదలిచెను. అది దివ్య రూపమే అయినను విశ్వసృష్టి కొరకే ప్రకటమయ్యను కనుక అది ఈ భౌతిక ప్రకృతికి చెందిన తాత్కాలిక కాల ప్రభావముకు లోనై ఉండును. భౌతిక ప్రకృతి ప్రకటము మరియు అప్రకటమైనట్లుగా శ్రీకృష్ణుని ఈ విశ్వరూపము కూడా ప్రకటము మరియు అప్రకటమవుతుండును. శ్రీకృష్ణుని ఇతర రూపముల వలె ఆధ్యాత్మిక ఆకాశములో విశ్వరూపము శాశ్వతముగా నెలకొనదు. నిజమునకు భక్తుడైనట్టి వాడు ఎన్నడును అట్టి విశ్వరూపమును చూచుటకు ఆరాటపడడు. కానీ అర్జునుడు శ్రీకృష్ణుని ఆ విధముగా చూడదలుచుట చేత ఆ దేవాదిదేవుడు దానిని చూపుతుండెను. సామాన్య మానవులకు ఎవరికిని అట్టి విశ్వరూపమును దర్శించుట సాధ్యపడదు. కనుక విశ్వరూపమును దర్శించు విధముగా అతనికి తగిన శక్తిని ప్రసాదించవలసి ఉండును. 6వ శ్లోకము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యద్రష్ట పూర్వాణి పశ్యాశ్చర్యాని భారత. పశ్య చూడుము, ఆదిత్యాన్ అతిథి యొక్క 12 పుత్రులు, వసూన్ 8 మంది వసువులను, రుద్రాన్ 11 రుద్రులను, అశ్వినౌ 2 అశ్విని కుమారులను, మరుతః 49 మంది మరుత్తులను, వాయుదేవతలను, తదా అట్లే బహూని పెక్కు అదృష్టపూర్వాని నీవు గతములో చూడనట్టి పశ్య చూడుము, ఆశ్చర్యాన్ని అన్య అద్భుతములను. భారత ఓ భరతవంశశ్రేష్ఠుడా, ఓ భరతవంశశ్రేష్ఠుడా, ఇక్కడ ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్విని కుమారులను, మరుత్తులను, సమస్త ఇతర దేవతలను చూడుము. అదే విధముగా ఇదివరకెన్నడును ఎవ్వరును చూడనట్టి విననట్టి పలు అద్భుత విషయములను చూడుము. భాష్యము. అర్జునుడు శ్రీకృష్ణుని ఆప్తమిత్రుడైనను విఘ్నులలో అగ్రగణ్యుడైనను శ్రీకృష్ణుని గూర్చి సమస్తమును ఎరుగుట అతనికి సాధ్యపడదు. ఆ వ్యక్త రూపములను వ్యక్తీకరణలను మానవులు కని విని ఎరుగరని ఇక్కడ చెప్పబడినది.
ఇప్పుడు అట్టి అద్భుత రూపములను శ్రీకృష్ణ భగవానుడు ప్రకటిస్తుండెను. 7వ శ్లోకము. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశాన్య ద్రష్టుమిచ్చసి. ఇహ ఇందులో ఏకస్థం ఒక చోటనే జగత్ విశ్వమును కృష్ణం సమస్తమును పశ్య చూడుము ఆద్య ఒక్కసారిగా సాచర ఆచరం జంగమ స్థావరములతో కూడిన మమ నా యొక్క దేహే దేహములో గుడాకేశ ఓ అర్జున ఎత్తు మరేది చా కూడా అన్యత్ ఇతరములు ద్రష్టం చూచుటను ఇచ్చేసి కోరుకొందువో. ఓ గుడాకేశ నీవు చూడగోరు సమస్తమును నా ఈ దేహములో ఇప్పుడు ఒక్కసారిగా చూడుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మరియు భవిష్యత్తున ఏది చూడదలిచినను దేనినైనను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. ఇక్కడ స్థావర జంగమాదులన్నీ ఒకే స్థానమున దీనిలోనే సంపూర్ణముగా కలవు. భాష్యము. ఎవరును ఒక్కచోటనే కూర్చుని విశ్వమంతటిని దర్శించలేరు. ఎంతటి గొప్ప శాస్త్రజ్ఞుడైనను విశ్వములోని ఇతర భూభాగములలో ఏమి జరుగుతున్నదో చూడలేడు. కానీ అర్జునుని వంటి భక్తుడు మాత్రము విశ్వంలోని ఏ భాగములో ఏమి జరుగుతున్నదో సమస్తమును చూడగలుగును. శ్రీకృష్ణ భగవానుడు భూత భవిష్యత్తు వర్తమానములలో దేనినైనను చూడగలిగే శక్తిని అతనికి ప్రసాదించెను. ఈ విధముగా శ్రీకృష్ణుని అనుగ్రహముతో అర్జునుడు సమస్తమును వీక్షింప సమర్థుడయ్యను.